అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం డబ్బు పడని వాళ్ళు తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్ ని ఏ విధంగా ఫిల్ చేయాలి అని నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. తల్లికి వందనం డబ్బు పడని వాళ్ళు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని జతపరిచి డిఏ గారి లాగిన్ లో గ్రీవెన్స్ అనేది రైట్ చేసినట్లయితేనే మళ్ళీ రెండో లిస్ట్ లో మీకు డబ్బు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలని చెప్పబోతాను. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సచివాలయంలోనే ఇస్తారు ఈ ఫామ్ అయితే. ఈ ఫామ్ ఫిల్ చేయడం చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదనే ఉద్దేశంతో చేస్తున్నా. ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే సచివాలయం పేరు రాయాలి, సచివాలయం కోడ్ రాయాలి, అలాగే ఏ మండలము ఏ జిల్లా కూడా రాయాలి, అండ్ దరఖాస్తు అనే పేరు రాయాలి. ఇక్కడ చాలా మంది ఎవరి పేరు రాయాలనేసి కన్ఫ్యూజన్ లో ఉంటారు. తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్. తల్లి ఉంటే తల్లి పేరు, లేకపోతే తల్లి లేకపోతే తండ్రి పేరు రాస్తాం. తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే గార్డియన్ పేరు అయితే రాస్తాం. ఖచ్చితంగా మదర్ ఆర్ ఫాదర్ గార్డియన్ పేరు మాత్రమే రాయాలి. చైల్డ్ పేరు గాని వేరే వాళ్ళ పేరు గాని ఇక్కడ రాయకూడదు. ఇక్కడ సచివాలయం కోడ్ అనేది తెలియకపోతే డిఏ గాని వెల్ఫేర్ ని గాని అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా పైన అంతా ఫిల్ చేసిన తర్వాత కింద సమస్య క్లుప్తంగా రాయండి అన్నారు. అంటే మీకు ఏ సమస్య వల్ల తల్లికి వందనం డబ్బు పడలేదో దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ రాయాలి. అంటే ల్యాండ్ వల్ల పడలేదా, లేకపోతే కరెంట్ ఎక్కువగా కాలుస్తున్నారని రావడం వల్ల పడలేదా, లేకపోతే ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చినా కూడా అమౌంట్ పడలేదా, మీకు ఎలాంటి సమస్య వల్ల డబ్బు పడలేదో ఆ సమస్య మొత్తం ఇందులో రాయాలి. మీరు తెలుగు రాస్తే తెలుగు లాంగ్వేజ్ లోనే మొత్తం కూడా ఫిల్ చేయాలి. లేదు ఇంగ్లీష్ రాస్తే మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫిల్ చేయాలి. సగం తెలుగు సగం ఇంగ్లీష్ అలా రాయకూడదు ఫామ్ లో అయితే. మీకు ఎందువల్ల డబ్బులు పడలేదో మొత్తం కూడా ఈ బాక్స్ లో రాసిన తర్వాత కింద అయితే గ్రీవెన్స్ టైప్ అన్నారు. గ్రీవెన్స్ టైప్ అంటే ఇక్కడ పక్కన బాక్స్ లో ఇచ్చా చూడండి. ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండా, లేకపోతే ఏజ్, లేకపోతే ఎలక్ట్రిసిటీనా, ఈ విధంగా కేటగిరీలో చూసుకొని ఆ కేటగిరీకి సంబంధించి ఆ విధంగా రాయాలి. ల్యాండ్ అయితే ల్యాండ్ అని రాసి, ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్, ఆ విధంగా అయితే గ్రీవెన్స్ టైప్ అనేది రాయాలి. ఇక నెక్స్ట్ అయితే బెనిఫిషరీ సాటిస్ఫై ఎస్ ఆర్ నో అని అడిగారు. ఇక్కడైతే నో అని టిక్ చేయాలి. తర్వాత బెనిఫిషరీ మొబైల్ నంబరు, పైన ఎవరైతే దరఖాస్తుదారు పేరు రాసింటామో తన ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ రాయడం జరుగుతుంది. అలాగే మదర్ ఆధార్ నెంబర్ అని అడిగారు. మదర్ ఆధార్ నెంబర్ రాస్తాము. చైల్డ్ ఆధార్ నెంబర్ కింద రాస్తాము. అలాగే చైల్డ్ ఐడి యాజ్ పర్ స్కూల్ రికార్డ్. ఈ చైల్డ్ ఐడి అనేది స్కూల్లో ఇస్తారు. స్కూల్లో 10th వరకు అయితే 10 అంకెలు ఉంటుంది. ఇంటర్ వాళ్ళకైతే 12 అంకెల ఐడి అయితే ఉంటుంది. ఇది స్కూల్ ఆర్ కాలేజ్ లో అడిగితే ఇస్తారు. ఇవ్వకపోతేనే మీకు ఎలిజిబుల్ ఆర్ ఇనెలిజిబుల్ లిస్ట్ ఉంటుంది కదా, ఎక్కడైతే మీ పిల్లల పేరు వచ్చి ఉంటుందో ఆ పేరు పక్కనే స్కూల్ ఆర్ చైల్డ్ ఐడి కూడా ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి మీరు చూసి రాయొచ్చు స్కూల్ కి వెళ్ళలేని పరిస్థితిలో. ఇక రైస్ కార్డ్ నెంబర్ అన్నారు. ఇక రైస్ కార్డ్ నెంబర్ ఉంటే రాస్తారు, లేకపోతే రైస్ కార్డ్ లేకపోవడం వల్ల కూడా తల్లికి వందనం డబ్బులు పడవు కాబట్టి అక్కడైతే అలాగే వదిలేస్తారు. ఇక బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు కాబట్టి ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. ఇక బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అన్నారు కదా, ఈ ఫామ్ అనేది పైన దరఖాస్తుదారు అనేది సేమ్ మదర్ ఉండొచ్చు, లేదు మదర్ కాకుండా ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి ఫిల్ చేసి ఇక్కడ గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు. ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ రాయొచ్చు. లేదు మదర్ ఆధార్ నెంబర్ రాసాం కదా, మదరే వచ్చి అప్లై చేస్తుంటే పైన మదర్ ఆధార్ నెంబరు కింద బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అయినా సేమ్ రాయొచ్చు. ఈ ఫామ్ అనేది ఎవరు ఫిల్ చేసినా సరే, కానీ గ్రీవెన్స్ అనేది తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ పేరు మీద మాత్రమే అప్లై చేయాలి. అలాంటి పరిస్థితుల్లోనే డేటా అనేది కరెక్ట్ గా మళ్ళీ వెరిఫై అయ్యి మీకు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ లిస్ట్ లో అనే పేరు రావడం జరుగుతుంది. కాబట్టి మీ తల్లి పేరు మీద గ్రీవెన్స్ అనేది మోస్ట్లీ రైట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మొత్తం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద దరఖాస్తు సైన్ పెట్టేస్తాం. సైన్ పెట్టేసి సచివాలయంలో ఇచ్చినట్లయితే డిఏ అండ్ వెల్ఫేర్ గారు కూడా కింద సైన్ పెట్టడం జరుగుతుంది. సో తర్వాత గ్రీవెన్స్ అనేది మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం చూసి వెరిఫై చేసి వాళ్ళు అనేది గ్రీవెన్స్ రైట్ చేయడం జరుగుతుంది. గ్రీవెన్స్ రైట్ చేసిన తర్వాత సో వెరిఫై అయ్యి డేటా మొత్తం కూడా మనది కరెక్ట్ ఉన్నట్లయితే అర్హత లిస్ట్ లో 30వ తేదీ కల్లా రావడం, జూలై 5 కల్లా తల్లికి వందనం పథకంకి సంబంధించి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇది ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.